హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో ఈజీగా మిల్లీ మేకర్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. ఓకే, సో రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం గ్యాస్ ఆన్ చూసుకొని ఇలాంటి ఒక కుక్కర్ అనేది పెట్టుకున్నామండి. సో ఇప్పుడు దీంట్లోకి కాస్త ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెమే వేసుకుంటున్నానండి నేను, ఎందుకంటే నెయ్యి వేసుకుంటున్నాను కాబట్టి. నెయ్యి క్వాంటిటీ అనేది కాస్త ఎక్కువగా తీసుకున్నాను, నూనె కొంచెం మాత్రమే తీసుకున్నాను. నెయ్యి వేసుకొని చేస్తే ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి. సో అందుకని ఇక్కడ మనం నెయ్యి అనేది తీసుకుంటున్నాము. సో నెయ్యి కూడా తీసుకున్నాం కదండి, ఇప్పుడు అదంతా కాస్త హీట్ అవ్వనివ్వాలి. సో అది కాస్త హీట్ అయిన తర్వాత బిర్యానీ సరుకులు వేసుకోవాలండి. ఒక 2-3 యాలకులు, అలానే ఒక 2-3 లవంగాలు, బిర్యానీ ఆకు, అలానే దాల్చిన చెక్క, ఇవి మాత్రం తీసుకున్నామండి, చాలా తక్కువ క్వాంటిటీలో. ఓకే, సో ఇక్కడ మనం కావాల్సినవి చూపిస్తున్నాం అనమాట. టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాము. అలానే పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా మంచిగా వాష్ చేసి పెట్టి రెడీగా పెట్టేసుకున్నాం మనం. చూస్తున్నారు కదండి. ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి అనేది వేసేసుకున్నాము. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత టమాటాలు అనేవి వేసుకుంటున్నామండి. యాక్చువల్గా దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవచ్చండి, జనరల్గా బిర్యానీ అంటే వేసుకుంటారు, కానీ ఆ టైంకి కుదరలేదండి వేయడానికి. సో అందుకని ఉల్లిపాయలు స్కిప్ చేసేసి రిమైనింగ్ వాటితో చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా వేగనివ్వాలండి. బిర్యానీ సరుకులు చాలా తక్కువగా వేసుకున్నామండి, ఎందుకంటే మరీ ఘాటుగా ఉన్న బాగోదు కాబట్టి, తినలేం కాబట్టి. కొంచెం స్పైసీగా కావాలి, ఘాటుగా ఉండాలి అనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చండి బిర్యానీ సరుకులు. సో ఇప్పుడు ఆ టమాటా కూడా కాస్త మగ్గిందండి, కాబట్టి ఇప్పుడు మనం కాస్తంత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాం ఇప్పుడు. సో ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. సో ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచిదండి, ఎక్కడ మాడకుండా కూడా ఉంటుంది, ఈజీగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు మనం కాస్తంత పసుపు అనేది వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకుని అంతా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. మనం చేస్తుంది మిల్లీ మేకర్ బిర్యానీ కాబట్టి ముందుగానే నేను మిల్లీ మేకర్ అనేది నానబెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను పెద్ద సైజు మిల్లీ మేకర్ తీసుకున్నానండి, కానీ చిన్న సైజు మిల్లీ మేకర్ తీసుకుంటేనే చూడడానికని తినడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట. సో ఇలాగా ముందుగానే నానబెట్టుకున్న మిల్లీ మేకర్ అనేది వేసేసుకున్నామండి. వేసేసుకుని అంతా కూడా చక్కగా ఒకసారి కలుపుకుందాము. సో మిల్లీ మేకర్ వేసుకున్నాక కాస్తంత ఇలా కలుపుకుంటూ ఉండాలండి కాసేపు. అయితే మనం ఇక్కడ పెద్దగా మసాలాలు ఏమీ అసలు వాడలేదండి, జస్ట్ ఇప్పుడు ఒక మనం గరం మసాలా అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. అది కూడా చాలా కొంచెమే వేసుకున్నాను. కొంచెం స్పైసీగా కావాలి, ఘాటుగా కావాలి అనుకుంటే కనుక గరం మసాలా కానీ బిర్యానీ సరుకులు కానీ ఇంకాస్త ఎక్కువగా వేసుకోవచ్చండి. సో మనం గరం మసాలా కూడా వేసుకోవాలి. సో కొంచెం వేసుకున్నాను, గరం మసాలా కూడా వేసుకుని అంతా చక్కగా కలుపుకున్నాము. సో దాని తర్వాత ఇది ముందుగానే బాస్మతి రైస్ అనేది ఒక 2 గ్లాసెస్ వరకు తీసుకున్నాను. చక్కగా వాష్ చేసి 2 గ్లాసెస్ వాటర్ వేసి నానబెట్టుకున్నానండి. అయితే ఇప్పుడు ఆ బియ్యంని దీంట్లోకి వేసేసుకుందాము. సో 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అనేది వేసేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు నేను ఇంకొక గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను, అంటే 2 గ్లాసెస్ రైస్కి ఒక 3 గ్లాసెస్ వేసి ఇంకొంచెం వేసానమాట వాటర్. చూస్తున్నారు కదండి ఈ విధంగా. సో ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్నాం కదా, అంతా ఒకసారి చక్కగా కలుపుకుందాము. యాక్చువల్గా బాస్మతి రైస్ తీసుకున్నప్పుడు వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా వేసుకుంటే బెటర్ అనమాట, ఎక్కువగా వేసుకున్నామంటే బాగోదు అసలు. సో ఇప్పుడు మనం దీంట్లోకి తగినంత ఉప్పు అనేది వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోలేదంటే ఇంకాస్త వేసుకోవచ్చు అనమాట. సో ఉప్పు వేసుకున్నాక మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, సో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాం అన్నమాట దీని మీద. సో ఈ విధంగా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేయాలండి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ వేయించాలన్నమాట. ఒక 2-3 విజిల్స్ వేస్తే సరిపోతుంది అనమాట.
సో విజిల్స్ వేయించేసి చక్కగా గ్యాస్ కట్టేయాలన్నమాట. గ్యాస్ కట్టేసి అది ప్రెషర్ పోయేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ప్రెషర్ పోయిన తర్వాత చక్కగా ఓపెన్ చేస్తే మిల్ మేకర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. సో ఇక్కడ నేను గ్యాస్ కట్టేస్తానండి. సో ఇప్పుడు నేను తీస్తున్నాను కుక్కర్ అనేది. చూస్తున్నారు కదండి, బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, పొడి పొడిగా బాగా వచ్చిందండి. కాకపోతే కొంచెం ఒక సైడ్ అనేది కొంచెం ఈ విధంగా అయ్యింది, పర్వాలేదు, కొన్నిసార్లు అలా అవుతుంది అనమాట. ఇట్స్ ఓకే, బట్ టేస్ట్ అయితే బాగుందండి. చాలా సింపుల్గా హెవీగా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ కూడా. సో అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.